అందుకే తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నందికొట్కూరు ఎమ్మెల్యే పాపం ఒక ఎస్సీ అయినా ఏ రోజు ఆయన పనిచేయడం లేదు. మొత్తం ఇక్కడుండే పిల్ల సైకో చేశాడు, మొత్తం దోచుకున్నాడు, దౌర్జన్యాలు చేశాడు. అందుకే నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఎన్టీఆర్ జలాశయాన్ని పూడ్చి 2 కోట్ల విలువైన స్థలంలో వైసీపీ నేతలు నిర్మాణాలు ప్రారంభించారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గోకులం కేటాయించిన భూమిని కూడా వైసీపీ నేతలు కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ముబారక్ షాదీ ఖానా పక్కనున్న 20 సెంట్ల భూమి కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు. తెలంగాణ నుంచి లిక్కర్ తెచ్చి అమ్ముతున్నారు. తమ్ముళ్ళు హెచ్చరిస్తున్న నందికొట్కూరులో మిమ్మల్ని అందరినీ, రేపంతా మీ భూములు మీ ఆధీనంలో ఉండవు. కొత్త చట్టం వస్తా ఉంది. ఆ చట్ట ప్రకారం మీ దగ్గర ఏమీ డాక్యుమెంట్ ఉండదు, 10-1 ఉండదు, అడంగల్ ఉండదు, పట్టాదారు పాస్ పుస్తకం లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర కీ ఉంటుంది, లేకపోతే ఇక్కడుండే చిన్న సైకో దగ్గర ఒక కీ ఉంటుంది. అతను మీ అకౌంట్ మారిస్తే ఇంకా కోర్టుకు కూడా పోయే అవకాశం లేదు. మీరు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గాలే లేవు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ భూమిని మీకు కావాలనా లేదా అని అడుగుతున్నా.